నాకు చాలా సంతోషం ఉంది, ఉత్సాహంతో ఉన్నా నేను మీ మధ్యలో ఉన్నందుకు. I believe that God has great things for children to do. మళ్ళీ దేవుడు చిన్నపిల్లలకు చేయడానికి చాలా గొప్ప విషయాలు కూడా దేవుడు ఉంచాడు. When Jesus talks about who's really important in the world, మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే లోకంలో చాలా ఇంపార్టెంట్ అన్నా చాలా ప్రాముఖ్యం ఉన్న వాళ్ళు ఎవరు అంటే చిన్నపిల్లలు. he speaks about children. మళ్ళీ యేసుక్రీస్తు చిన్నపిల్లల గురించి మాట్లాడతాడు. Jesus said that the greatest in the world are children. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ప్రపంచం మొత్తం గొప్పవాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు, మీరే గొప్పవాళ్ళు. So that means God loves you so much and has a big plan for your life. సో యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ బాగా ప్రేమిస్తున్నాడు, మీకు కావాల్సినన్ని ఇస్తాడు, మీకు పెద్ద ఉద్దేశం కలిగి ఆయన ఉన్నాడు. God has a plan for your life to change the world as you serve Jesus. మళ్ళీ చిన్నపిల్లలు అంటే యేసుక్రీస్తు చాలా ఇష్టం కాబట్టి మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి, గొప్ప ఉద్దేశం కలిగి ప్రపంచమే మార్చే రీతిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. Do you know that God has created you to be different? మీకు తెలుసా యేసుక్రీస్తు వారు మిమ్మల్ని సృష్టించినారు మీరు అందరికంటే స్పెషల్గా ఉండాలని, వేరేగా ఉండాలని తెలుసా? గుడ్. Do you know that? మీకు తెలుసా? Yes. Because when God created you, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని సృష్టించినాడో he created you with love in mind. మిమ్మల్ని ఏ విధంగా సృష్టించినాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రేమతో, ఆయన మనసులో ప్రేమతో మిమ్మల్ని సృష్టించినాడు, చిన్నపిల్లలందరినీ కూడా. So this evening I'm going to have you sing a song with me. సో ఈ సాయంత్రకాల సమయంలో మీరు నాతో పాటు కలిసి ఒక పాట పాడాలి, నేర్పిస్తా ఒక పాట. ఓకే? Do you know the song called Jesus Loves Me? మీకు ఈ పాట తెలుసా? జీసస్ లవ్స్ మీ అని తెలుసా? జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో తెలుసా? Do you know that one? All right. Well, I want us to sing that song together. ఓకే, నేను పాడతాను, మీరు నాతో పాటు కలిసి పాడాలి. And as we sing this song together, ఓకే, మనం అందరం కలిసి పాడదాము. I want you to think about how much God loves you and all of the amazing things God wants to do in your life. ఓకే, అందరు కలిసి పాడేటప్పుడు ఏం చేయాలంటే మనం ఏం ఆలోచించాలంటే యేసుక్రీస్తు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు, మనం ఎంత గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్పి ఆలోచించాలి. So the song says, Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to Him belong, they are weak, but He is strong. You all got that? You ready to sing it? All right, let's sing it together. All right, you ready to take it from the top? Yeah. All right. Here we go. 1, 2, 1, 2, 3, go. Yes. Yeah. Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to Him belong, they are weak, but He is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. నేర్చుకుందామా? ఎంతమందికి నేర్చుకోవాలని ఉంది? సో రిపీట్ చేస్తారా నా తర్వాత? Jesus loves me, this I know, for the Bible tells me so. Jesus loves me, this I know, for the Bible
tells me so. Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to him belong. They are weak, but he is strong. Hallelujah. Praise the Lord. Are you excited to be here tonight? అందరు ఎక్సైటెడ్గా ఉన్నారా ఇక్కడ ఉండడానికి ఈరోజు రాత్రికి? Are you excited to praise Jesus? ఎక్సైటెడ్ అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి? Because even though you're really small, God can do big things in your life. మీరు చిన్నగా ఉన్నా దేవుడు మీ పట్ల చాలా పెద్దవి చేస్తాడు. తెలుసా మీ అందరికీ? దేవుడు మీకు చాలా చాలా పెద్ద గిఫ్ట్స్ ఇస్తాడు కదా. చిన్నపిల్లలు అంటే దేవునికి ఇష్టం కదా. Hallelujah. When I was a small girl, వింటరా, అక్క ఎప్పుడైతే చిన్నగా ఉండేనో, I was only 8 years old, అక్క 8 years ఉన్నప్పుడు, and I started to tell people about Jesus. అక్క 8 years ఉన్నప్పుడు దేవుని గురించి అందరికీ చెప్తుండేనంట. I was really, really young, చాలా చిన్నది అక్క అప్పటికి. and I started telling people about Jesus. అప్పుడు అక్క అందరికీ చెప్తుంది, దేవుని గురించి అందరికీ అక్క ఆ టైంలో చెప్తుండే. And I believe అక్క నమ్ముతుండే. ఆమేన్. So I'm just going to read a scripture అక్క ఒక బైబిల్ వర్స్ చదువుతుంది. in the book of Genesis. జెనసిస్ చాప్టర్. Do you know what happened in the book of Genesis? ఆది కాండంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఏం చేసిండో ఆది కాండంలో? Do you know what God did in the book of Genesis? ఆది కాండంలో దేవుడు ఏం చేసిండు తెలుసా ఎవరికన్నా? Who knows what God did in the book of Genesis? ఎవరికి తెలుసు దేవుడు ఆది కాండంలో ఏం చేసిండో? Who wants to tell me what God did in the book of Genesis? అక్కకి ఎవరు చెప్తారు ఆది కాండంలో ఏం రాసిందో? Is there anybody who wants to tell me what Jesus did? తెలుసా ఎవరికన్నా ఆది కాండంలో ఏం రాసిందో? ఆది కాండము You know what God did in the book of Genesis? తెలుసా? చెప్తావా? Yeah, what did God do in the book of Genesis? దేవుడు ఏం చేసిండు జెనసిస్లో? ఆది కాండము. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. 1:1. God created the world. Yes, Genesis praise the 1:1. Lord. You are so correct. Hallelujah. క్లాప్స్ అందరు క్లాప్స్. In the book of Genesis, God created the whole world. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. They all know the verse actually. That's so awesome. And so I'm going to read Genesis chapter 1. And I'm just going to read a few verses about what Jesus did. అక్క ఇప్పుడు ఆది కాండము చాప్టర్ 1 ఒకటవ ఆది కాండము చదివి మీకు బైబిల్ వర్స్ అండ్ స్టోరీ చెప్తుంది. జాగ్రత్తగా వినండి అందరు, అల్లరి చేయొద్దు. The Bible says, in the beginning, God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. And there was nothing in the earth at all. అసలు భూమి మీద ఏం లేకుండే. But the Spirit of God hovered over the earth. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం భూమి అందు మొత్తం ఉండే. And God said, let there be light. అండ్ దేవుడు వచ్చి ఫస్ట్ ఏం చెప్తాడు? లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక. And there was light. అండ్ అక్కడ లైట్ వచ్చింది. This means that everything God desires to create in the world, everything God creates in the world, ఏదైతే దేవుడు ప్రతి ఒక్కటి దేవుడు క్రియేట్ చేసిండో He speaks it into existence. నోటి మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కటి అద్భుతాన్ని సృజించిండు. And so when God created you, అదే విధంగా దేవుడు మిమ్మల్ని కూడా చేసిండు. He spoke you into existence. He spoke you into existence.
దేవుడి ద్వారా మీతోటి మాట్లాడుతున్నాడు. Amen. Amen. So I'm going to have you stand up and we'll just sing some songs together. ఓకే యా, అందరు లేచి నిలబడితే సాంగ్స్ పాడదామని అక్క అంటుంది. ఎంతమంది రెడీగా ఉన్నారు? లేచి నించోండి, లేచి నించోండి. కమాన్ వాలంటీర్స్ ప్లీజ్ కంట్రోల్ ద చిల్డ్రన్స్. Days, oh so highly Exalted, glorious in heaven above. Humbly you came to the earth you created. all for love's sake became poor. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Hallelujah. Praise Jesus. So there's a song I may have to teach you. Okay. And it just says, higher, 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 higher. Lift Jesus higher, 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 higher. Lift Jesus lower. No, lift Jesus higher. Then he goes lower, 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 lower. Stomp Satan lower. Because we're going to lift Jesus up and we're going to stomp on the plans of the devil. అర్థం కాదు. ఓకే, అందరు లేచి నిలబడండి. మనం ఒక పాట పాడదాము. సన్నా అందరు లేచి నిలబడాలి. పిల్లలు ఎవరు మాట్లాడవద్దు. లేయండి, అందరు లేచి నిలబడండి. మీకు అందరు నో ఏ పాప, మీకు అందరికీ ఇప్పుడు మంచి స్నాక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం తింటారు? ఏం కావాలి మీకు? అందరికీ కర్రీ పఫ్ వస్తుంది. కర్రీ పఫ్ కావాలా, చికెన్ పఫ్ కావాలా? ఓకే, వస్తుంది. ఓకే, అల్లరి చేయొద్దు ఎవరు. ఓకే, సరే. మనం ఇప్పుడు ఒక పాట పాడదాము. పాడదామా? ఓకే ఓకే. ఆ పాట ఏంటంటే యేసుక్రీస్తుని పైకి ఎత్తడము. ఓకే, హైయర్ హైయర్ అంటే లిఫ్ట్ జీసస్ అంటే యేసుక్రీస్తుని పైకి ఎత్తడం. మన జీవితంలో యేసుక్రీస్తుని ఎప్పుడు పైన ఉంచాలి. తర్వాత సాతాను తెలుసు అందరికీ. సాతాను ఎప్పుడు ఎక్కడ ఉంచాలి? కిందికి ఉంచాలి. ఓకే, తొక్కిపడే మన కాలుతో సాతాన్ని తొక్కి వేసేయాలి. ఓకే, పాట నేర్చుకుందాం. All right, you all ready? Are you ready? అందరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? Are you ready? All right, here we go. Higher, higher. Let me see your hands. Higher, 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 higher. Higher, higher. Lift Jesus higher. Let's do it again. You ready? Here we go. Higher, higher. Higher, 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 higher. Higher, higher. Lift Jesus higher. Higher, higher. Higher, 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 higher. Higher, higher. Lift Jesus higher. And now here's the best part. When you lift Jesus higher, ఇప్పుడు ఇక్కడ ఇంకా గొప్ప మంచి పాత్ర ఉంది. ఏంటంటే యేసుక్రీస్తును పైకి ఎత్తినప్పుడు, when you give Jesus praise, యేసుక్రీస్తుకి నువ్వు ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తావో, all of the bad things, ఓకే, అన్ని చెడు అన్నీ కూడా they go away.
అన్ని చెడు అన్ని కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోతాయి. So we're going to lift Jesus higher. సో మనం యేసుక్రీస్తు పైకి ఎత్తుతాం. ఓకే, And as we lift Jesus higher, యేసుక్రీస్తు పైకి ఎత్తుతున్నప్పుడు all of the things that aren't of God, they go away. అన్ని కూడా ఏదైతే చెడు ఉన్నాయో అన్ని కూడా మన జీవితం నుంచి వెళ్ళిపోతాయి. Hallelujah. హల్లెలూయా. All right, here we go. We're going to do it again. మళ్ళీ చేద్దామా ఒకసారి? Are you ready? అందరు సిద్ధం ఉన్నారా? Are you ready? Here we go. Higher, higher. Higher, 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 higher. Higher, higher. Higher, 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 higher. Lift Jesus higher. Jesus higher. Lift 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 Jesus. Higher. Amen. Amen. Hallelujah. Hallelujah. Glory to God. So there's one more song we'll sing together. ఇంకొక పాట ఉంది, పాడదాం. సన్నా పాడతారా? ఓకే. And this one just says, my God is good. ఇదేమో ఈ పాట ఏంటంటే నా దేవుడు మంచోడు. And so it sounds like, I guess I'll let you hear how it sounds. Okay. So it sounds like, hey, my God is good, oh, hey, my God is good, oh, hey, my God is good, oh, hey, my God is good, oh. You ready? Okay, రెడీయా? Is God good? దేవుడు మంచోడా? Is God good all the time? దేవుడు అన్ని సమయంలో మంచోడా? మంచోడే. గుడ్. He's good all the time. అన్ని సమయంలో దేవుడు మంచోడే కదా? మంచోడే. మనలాగా అలా చేయడు దేవుడు. So here we go. Are you ready? Are you ready? Yeah. Here we go. Hey, my God is good. Oh, hey, my God is good. Oh, hey, my God is good. Oh, hey, my God is good. Oh. And then there's one more. Do you want to sing one more? ఇంకోసారి పాడదామా? Okay. This one says, when Jesus says yes, nobody can say no. ఓకే. యేసుక్రీస్తు ఎస్ అన్నప్పుడు ఎవరు కాదని చెప్పలేరు, అవునా? ఓకే, గుడ్. When Jesus says yes, పాప యేసుక్రీస్తు ఎస్ అన్నప్పుడు nobody can say no. ఎవరు నో అనలేరు. All right, here it goes. ఓకే, రైట్. When Jesus says yes, nobody can say no. 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 Let me hear you. When Jesus says yes, nobody say no. No, no. Nobody can say no. No. When Jesus says yes, when Jesus says yes, nobody can say no. Nobody can say no. Nobody can say no. When Jesus says yes, 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 nobody can say no. oh, good job. Yes, hallelujah. When Jesus says yes, nobody can say no. Hallelujah. Glory to God. Hallelujah. I want to take a moment to pray with you. Is that all right? ఓకే, ఈసారి అందరూ కళ్ళు మూసుకోండి, నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. సన్నా కళ్ళు మూసుకొని అందరూ ఎవరు కొట్లాడుకోకండి. షో సైలెంట్ ఉండండి. జ్యూస్ తాగుతారా? జ్యూస్ కావాలా వద్దా? మరి అల్లరి చేయకండి, ప్రేయర్ చేస్తాం ఇప్పుడు. సన్నా అల్లరి చేయకండి.
ఓకే Amen. ఆమేన్. ప్రేయర్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. గుడ్. చిన్న పిల్లలు చాలా మంచోళ్ళు మీరు. గుడ్. So as I pray, I'm going to have you repeat the words after me. If you can tell them, you'll want them to repeat your words. Okay? ఓకే నేను ప్రార్థిస్తాను, మీరు నేను చెప్పిన మాట పలకాలి. పలుకుతారా? ఓకే రైట్. నేను ప్రేయర్ చేస్తా, తెలుగులో చెప్తా, మీరు పలకాలి. ఓకే రైట్. అందరు కళ్ళు మూసుకోండి. All right, so I'm going to sit down here on the floor with you. మీతో పాటు నేను కింద కూర్చుంటున్నాను. And as I pray, ఏ విధంగా అయితే నేను ప్రార్థిస్తానో as I pray, I'm going to lift my hands to God, because when I lift my hands to God, ఓకే నేను ప్రార్థించినప్పుడు నా చేతులు పైకి ఎత్తుతాను. నేను చేతులు ఎత్తినప్పుడు it's a sign of surrender. ఓకే చేతులు పైకి ఎత్తినప్పుడు మనల్ని మనము దేవునికి అప్పగించినట్టు. ఓకే When we lift our hands to Jesus, when we sing songs, మళ్ళీ కీర్తనలు పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు యేసుక్రీస్తు వైపు మన చేతులు చాపినప్పుడు, and we lift our hands to worship Him, మన పైకి చేతులు ఎత్తి యేసుక్రీస్తుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, we are saying, God, I surrender to you. అది అర్థం ఏంటంటే దేవా నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను. And so right now we're going to begin to pray. ఓకే ఈ సమయంలో మనం ప్రార్థిద్దాము. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. We're going to lift our hands to the Lord. ఓకే అందరి చేతులు పైకి ఎత్తండి. అందరి చేతులు పైకి ఎత్తండి. ప్రార్థన చేద్దాం. అందరి చేతులు పైకి ఎత్తాలి. Because we love God so much. మనం చేతులు పైకి ఎందుకు ఎత్తాలి తెలుసా? మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం కాబట్టి. అందరూ ఎత్తండి. గుడ్. Amen. ఆమేన్. Lord, I love you. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పండి. దేవా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. I give you my heart. నేను నా హృదయము మీకు ఇస్తున్నాను. And Lord, I ask you to lead me. దేవా నన్ను నడిపించుము. I desire to live for you. నాయన తండ్రి మీకోసం జీవించడానికి నేను ఆశపడుతున్నాను. Lord, I desire to be who you want me to be. నాయన తండ్రి మీరు ఏ విధంగా అయితే నేను ఉండాలనుకున్నారో ఆ విధంగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. I desire to give my life to you, Jesus. యేసయ్యా నా జీవితము మీకు అర్పించాలని ఆశపడుతున్నాను. Because you are my Lord and King. ఎందుకంటే మీరు నా దేవుడు, నా రాజు, నా ప్రభువు. I know that I am young. నాకు తెలుసు నేను చిన్న పిల్లోనని, చిన్న పాపనని. But I desire a relationship with you while I'm young. కానీ నేను చిన్న ఉన్నప్పుడే మీతో సవాసం చేయాలని ఆశపడుతున్నాను. Lord, teach me. దేవా నాకు నేర్పించుము Your will and purpose for my life. నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు నాయనా. Lord, help me in school. స్కూల్లో సహాయం చేయండి దేవా. Father, give me the ability to learn. తండ్రి నేర్చుకోవడానికి నాకు జ్ఞానము శక్తిని అనుగ్రహించు. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, the Spirit of the living God, జీవం కలిగిన దేవుని ఆత్మ, the true and living God, నిజమైన ప్రభువా, I ask you నేను మిమ్మల్ని అడుగుతున్నాను
to teach me నాకు నేర్పించు to live for you, నీ కోసం జీవించడానికి, that I may do what you want me to do, Jesus. నాయన తండ్రి మీరు చెప్పింది చేయడానికి నాకు సహాయం చేయండి. I don't want to do bad things. I want to follow Jesus. నేను చెడు చేయడానికి ఇష్టం లేదు నాయన తండ్రి. చెడు చేయడానికి నాకు ఇష్టం లేదు నాయన తండ్రి. మీరు చెప్పిన మంచి పనులు చేయడానికి నాకు ఇష్టం తండ్రి. So today, ఈరోజు I worship you, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. my God and King. నా దేవా, నా రాజు, I worship you, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. and I give you praise. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. In Jesus' name, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో amen. ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.